మాకిచ్చే దేవుడవు, మా దప్పికను తీర్చే దేవుడవు. నాయన, నీ మృదు మధురమైన వాక్కుల ద్వారా మా హృదయములకు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడవు. మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సాయంకాలపు వేళలో ఈ బైబిల్ స్టడీలో నీ బిడ్డలమైన మేము ఒకరిద్దరుగా ఇక్కడ కూడుకున్నాము, కానీ గృహాలలో అయితే నీ బిడ్డలు ఎంతోమంది నీ వాక్కు వినడానికి సిద్ధపడుతున్నారు. ప్రభువా, ప్రత్యేకంగా వారందరిని మీరు దర్శించండి. ప్రభువా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున కుటుంబాల వారీగా మీరు పలకరించండి. మీ వాక్యము ద్వారా సంధించండి. మీ వాక్యమును హృదయంలో చేర్చుకోగలిగిన ఆ గొప్ప హృదయమును, ఆ మనస్సును నీ బిడ్డలమైన వారికి మాకు అనుగ్రహించండి. నాయనా, ఈ విపత్కర పరిస్థితుల్లో భయపడుకుడి, నేనున్నానని మీరు ధైర్యం చెప్తున్న ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు విని తెప్పరిల్లడానికి సహాయం చేయమని మీ దయగలిగిన హస్తాలకు బలహీనుడనైన నన్ను కూడా అప్పగించుకుంటూ మీరే మాట్లాడి మహిమ పొందమని, ఈ బైబిల్ పాఠాలను మాకు మీరే నేర్పించమని, మీరే మాకు గురువుగా ఉండి ప్రభువా, నీ గ్రంథములోని అనేకమైన గూఢమైన విషయాలను, గూఢమైన అర్థాలను, మర్మమైన అంశాలను మీరే వివరించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా ఈ బైబిల్ స్టడీలో ప్రియులైన మీ అందరికీ కుటుంబాల వారిగా ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. నిజంగా ఈ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారు. తన వాక్యం ద్వారా మనల్ని పలకరిస్తున్నారు. తన వాక్యాన్ని మన కుటుంబాలలోనే ప్రతిధ్వనింపజేస్తున్నారు. నిజంగా ఇటువంటి అనుభవం అంతకుముందు చాలా అరుదుగా మనకు వచ్చి ఉండొచ్చేమో, కానీ గత కొద్ది నెలలుగా ప్రభు అయినటువంటి దేవుడు మన గృహాలలోనే తన వాక్య ధ్వనిని, ఆ గంభీరమైన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు మనం కూడా సిద్ధపడాలా. దేవుని వాక్యం కొరకు మనం కూడా ఆశతో ఎదురు చూడాలా. రండి, మరి ఈనాటి బైబిల్ స్టడీలో నేను కూడా అనుకుంటున్నాను, ఈ బైబిల్ స్టడీలో ఒక సీరియల్ లాగా ముందుకెళ్తే మంచిదని. చాలా విషయాలు బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటాం. అయితే ఎంత నేర్చుకున్నా తరగని గని, ఎన్నో గూఢమైన అర్థాలు కలిగిన దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోవడం కొన్ని సమయాల్లో చాలా కష్టంగా ఉంటుంది. అగాధమైన జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లుగా ఈ బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తవ్విన కొద్దీ అనేకమైన గొప్ప గొప్ప సంగతులు, మర్మాలు బయటకు వస్తూ ఉంటాయి. ఈ బైబిల్లో అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు, వారి జీవితాలు, వారి వ్యక్తిగత జీవితం, ప్రభు మీద వారు ఆనుకున్న విషయాలు అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి ఈ బైబిల్లో ఉన్న ప్రముఖమైన భక్తుల జీవితాలు కానీ, లేకపోతే రాజులు కానీ, ప్రవక్తలు కానీ, వారి జీవితాల గురించి ఒక్కొక్క బైబిల్ స్టడీలో నేను మాట్లాడాలని తలుస్తున్నాను. దయచేసి మరి మీరు కూడా సహకరించి మరి జాగ్రత్తగా ఆ వాక్య భాగాలు వింటూ మనం కూడా దేవునిలో ఆనందించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ బైబిల్ స్టడీలోనికి మనం వెళ్దాం. హబక్కూకు గ్రంథము, హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హబక్కూకు పేజీ నంబర్ 770, 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులుగాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు
విశ్వాసము మూలముగా బ్రతుకును. మరొకసారి చదువుకుందాం అందరం. వారు యథార్థపరులుగాక తమలో తాము అతిశయపడుదురు గాని, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఈ మాట చాలా ఆదరణను కలిగించే మాట. ఎవరైతే ప్రభు మీద ఆనుకొని మరి ప్రభు యొక్క కృప ద్వారా జీవిస్తున్నారో, ప్రతి విషయానికి చాలామంది భక్తులు చాలా అన్ని విషయాల్లో వారి బ్రతికిన అన్ని సమయాల్లో, అన్ని సంవత్సరాల్లో దేవుని మీద ఆధారపడి బ్రతికిన ఆ సంఘటనలు కానీ, ఆ ఘటనలు కానీ మనం విన్నప్పుడు చాలా ఆశ్చర్యపడక మనదమ్మ, వీడికి ఇంత ఇంత ఆశ ఉందా, ఇంత సహనం ఉందా, ఇంత ఓర్పు ఉందా, ఇంత సహించుకొని కష్టాలైన బాధలైనా సహించుకొని ప్రభువుని వెంబడించారా అని మనం ఆశ్చర్యపోక తప్పదు. ఈ రోజున నీతిమంతులు అని వచ్చింది కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక నీతిమంతుడి గురించి మనం ఈరోజు వివరించుకుందాం. ఇది బైబిల్ పాఠమే అనుకోండి. చక్కగా ఈ పాఠాన్ని మనం అర్థం చేసుకుంటే అనేకమైన గూఢమైన విషయాలు మనకు అర్థమవుతాయి. రండి, ఆది కాండంలోనికి మనం వెళ్దాం. ఎవరు ఈ నీతిమంతుడు? ఈ నీతిమంతుని జీవితం ఎలా సాగింది? ప్రభు ఇతన్ని నీతిమంతునిగా పిలవడానికి గల కారణం ఏంటో మనం జాగ్రత్తగా పరిశీలించవచ్చు. దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. ఆ నీతిమంతుడు ఎవరూ కాదు, నోవహు. నిజంగా ఈ మాట చాలా అద్భుతమైన మాట. ఈ నోవహు అనే మాటకు అర్థం కూడా ఉంది, నెమ్మది అని అర్థం. ఎందుకని వీళ్ళ నాన్న, వీళ్ళ తండ్రి గారు అయిన లెమెకు ఎందుకు ఈయనకి ఈ పేరు పెట్టాడంటే, ఆదాము ద్వారా భూమి కూడా శపించబడింది. ఆదామును అవ్వను శపించడమే కాదు, వారిని బట్టి దేవుడు భూమిని కూడా శపించాడు. అందుకని ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనములో ఈ మాటలు ఉంటాయి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తిప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నే అయిపోదువు అని చెప్పాను. ఇక్కడ ఏముందంటే, నీ నిమిత్తము నేల శపింపబడినది. ఈ మాటను బట్టి అప్పటి నుంచి ఎంత ప్రయాసపడుతున్నారో ప్రజలు. నిజంగా ఈ ఆదాము వంశావళిలో ఉన్నటువంటి వారందరూ భూమిని సేద్యం చేసి పండించాలని రెక్కలు మొక్కలు చేసుకుంటున్నారు. కానీ ఏదో అరకొర పంటే, చాలని పంటే, కడుపు నిండని పంటలాగానే కనబడుతుంది. ఇంత కష్టపడినా సరే వారికి 100% ఫలితం మాత్రం రావటంలా. ఎందుకనంటే ఈ భూమిని దేవుడు శపించాడు కాబట్టి వీళ్ళు కష్టపడాల్సి వస్తుంది. దేవుని యొక్క మాటలు ఆదికాండం 5వ అధ్యాయంలో 28వ వచనంలో లెమెకు అంటాడు. ఈ లెమెకు ఎవరంటే మెతుషెల కుమారుడు. మెతుషెల మనకు తెలుసు కదా. ఈ మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికిన ఘనుడు. బైబిల్లోనే ఇతను బ్రతికినన్ని సంవత్సరాలు ఎవరు బ్రతకల. అలాంటి వాని కుమారుడైన లెమెకు 29వ వచనంలో ఉంది, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. చూసారా, ఎంత కష్టపడుతున్నాం, నెమ్మది లేకుండా పోయింది. ఇదిగో నాకు కొడుకు పుట్టాడు, ఈ కుమారునికి నేను నోవహు అని పేరు పెడతా, ఇకనైనా దేవుడు నాకు నెమ్మదిస్తాడేమో, మాకు నెమ్మదిస్తాడేమో అనుకుని ఆశతో పెట్టినటువంటి పేరే నోవహు. కాబట్టి నోవహుకు అనే మాటకు నెమ్మది అని పేరుంది. ఈ నోవహు జీవితం అద్భుతంగా
దేవుడు ఆవిష్కరించాడు. నిజంగా ఈ 6, 7, 8, 9 అధ్యాయాల్లో ఈ నోవహు జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి అంచులు మనం చూడొచ్చు. దేవుడు ఒక్కొక్క స్టేట్మెంటు ఆ నోవహు గురించి ఇచ్చినప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక మానవుణ్ణి దేవుడు ఎంతగా హెచ్చిస్తాడా? అద్భుతమైనటువంటి మాటలు, ఒక రకంగా బిరుదుల్లాగా ఉంటాయి ఆ మాటలు చెప్పాలంటే. ఈ లోకంలో ఎవరికైనా బిరుదిచ్చి సత్కరిస్తే అబ్బో ఎంత గొప్పోడు అని మనం పొగుడుతాం. ఒక్క బిరుదు కాదు, దేవుడు ఎన్నో ఎన్నో గొప్ప మాటలు ఈ నోవహును ఉద్దేశించి పలికిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక అని అంటున్నాడు. నోవహు ప్రభువారు నోవహుతో అనే మాట, ఈ తరము వారిలో. తర్వాత తరాలు చాలా పుట్టుకొచ్చినాయి. అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు, దావీదు నుంచి బబులోను చెరకు వెళ్లే వరకు, అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 14 తరాలు ఉన్నాయి. అంతకు ముందు తరాలలో నోవహు అనేటువంటి నీతిమంతుడు ఉన్నాడు. ఆయన గురించి ప్రభువారు డిక్లేర్ చేస్తున్నారు, నోవహు ఈ తరములో, నీవు జీవించిన ఈ తరములో నా ఎదుట నీవే నీతిమంతుడవు గనుక అంటున్నాడు. లోకాన్ని ఆయన అంతా చూసుంటాడు. బహుశా ఈ లోకం ఎలా ఉందంటే చాలా బలత్కారంగా ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈయన యేసుక్రీస్తు ప్రభువారి అంతకుముందు తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు, ఆయనకు నీతిమంతుడు అని ఒక బిరుదు లాంటి మంచి మాటను ఆయన ఇస్తున్నాడు. నీవు నీతిమంతుడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్ను నన్ను కూడా అలాంటి నీతియుక్తమైన మాటతో పిలవడానికి ప్రభు ఎప్పుడు వెనకాడు. ఎప్పుడు తెలిసినా మనం కూడా ప్రభు యొక్క నీతిని అనుసరించినప్పుడు, ఈ లోకములో నీతి న్యాయాలకు అనుగుణంగా మనం జీవించినప్పుడు, దేవుని నీతి మనలో ఉన్నప్పుడు, దేవుని సత్యము మనలో ఉన్నప్పుడు, ఆ నడవడిక మనలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నిన్ను నన్ను కూడా ప్రభు అంటాడు, ఇదిగో నీవు నీతిమంతుడు అని. పక్కవారు మనల్ని అనకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను నీతిమంతులుగానే తీరుస్తాడు. అందుకని బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన మీరంతా నీతిమంతుల జాబితాలో చేరిపోయారు. ఎంత గొప్ప మాట! ఈ నోవహుతో ప్రభు అన్నమాట, నీవు నీతిమంతుడవు. 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంది, చదువుదాం. నోవహుకు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడైనై ఉండెను. ఇది ఇంకొక మంచి మాట, నిందారహితుడు. మొట్టమొదటిగా నీతిమంతుడంట నోవహు, రెండవదిగా నిందారహితుడు. చాలా మంది నిందలేస్తారు. ఈ నోవహు మీద ప్రజలు నిందలేయడానికి ఒక్క అవకతవక పని కూడా కనబడటల్లా. నోవహు జీవితంలో మనుషులు సరిగా చూడలేరు, దేవుడైతే హృదయాంతరంగాలను పరిశీలిస్తాడు. అయినప్పటికీ దేవుడు కూడా ఈ నోవహు వైపు చూసినప్పుడు దేవుని వాక్యమే చెప్తోంది, నోవహు నిందారహితుడై ఉన్నాడు దేవుని ఎదుట. చాలా మంది నిందిస్తారు, అబ్బో వీడు పెద్ద తాగుబోతు, వీడు పెద్ద జోదుగాడు, వీడు పెద్ద కూనికోరు, వీడు పెద్ద పొగరబోతు, వీడు పెద్ద అది ఇది అని ఎన్నో నిందలు వేస్తారు. వీడు మాట వినడు, గర్వం ఎక్కువ. లోకంలో ఎన్నో నిందలు మనం చూస్తాం. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. కానీ ఆ తరములో నివసించినటువంటి ప్రజలు కూడా నోవహు మీద నింద వేయడానికి అసలు నిందలే లేవన్నట్టుగా ఉన్నాడు ఈ నోవహు. అందుకనే ప్రభువారు కూడా చెప్పిన మాట ఏంటంటే, తన తరములో నిందారహితుడై ఉండెను అని చక్కగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇది ఎంత మంచి మాట! మనం కూడా దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నోవహు నీతిమంతుడే కాదు, నిందారహితుడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇంకొక మాట, మంచి మాట ఉంది 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చూసారా, కృప పొందినవాడు, దేవుని కృప పొందినవాడు.
ఈ మాటలన్నీ ఒకని గురించేనా? ఇన్ని మాటలు. నీతిమంతుడు, యథార్థవంతుడు, నిందారహితుడు, కృప పొందినవాడు. ఇన్ని మాటలు ఒక్క వ్యక్తి గురించే దేవుడు పలికాడా అని ఆశ్చర్యపోక మనం. కృప పొందినవాడు. దేవుని కృప పొందడం అంటే అది ఎంత ఘనమైనదో చెప్పలేం. నాకెప్పుడు నా ఆత్మీయ తండ్రి సత్యనారాయణ అన్నగారు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. కృప అంటే నిర్హేతుక జాయమాన కటాక్షం. నిర్హేతుక అంటే పెద్ద కారణమే ఉండదు. యేసుక్రీస్తు ప్రభు నీ మీద నా మీద కృప చూపిస్తున్నాడంటే నువ్వేదో గొప్పవాడివని, నీలో ఏదో మంచి ఉందని, నాలో ఏదో ఉందని ఆయన నీ మీద నా మీద కృప చూపించటంలా. నిర్హేతుకమైన అన్మెరిటోరియస్ గ్రేస్ అంటారు దాన్ని. ఎప్పుడు నాకు ఈ మాటలు గుర్తుంటాయి. అన్మెరిటోరియస్, నీలో ఏం మెరిట్ లేదు, అయినా సరే నిన్ను తన కృప ద్వారా తన కృపకు పాత్రునిగా ప్రభు చేస్తున్నాడు. గృహాలలో ఉండి వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సంగమా, బేతెల్ సంగమా, దేవుడు చెప్పే మాట, ఇదిగో నా కృప మీకు మెండుగా ఇస్తున్నాను, సమృద్ధిగా నేను కలుగజేస్తున్నాను. ఈ నోవహ విషయంలో కూడా దేవుడు కృప, చాలినంత కృప, తన కృపను ఈ నోవహుకు చూపించిన వాడుగా కనపడతాడు. అందుకని ఇక్కడ రాసింది, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నీతిమంతుడు, నిందారహితుడు, కృప పొందినవాడు. అబ్బా, ఈ మాటలన్నీ పలకడానికి నోవహులో ఉన్నటువంటి ఆ గొప్ప సంగతులు ఏంటి, అతని జీవితం ఎలాంటిదని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క మాటలు అద్భుతంగా ఉంటాయి. 6వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటి తెలిసిన? నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడంట నోవహుకు ఒకటి ఆజ్ఞాపించాడట. ఆ ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా, కొంచెం కూడా వదలకుండా, యావత్తు అంటే మొదటి నుంచి చివరి వరకు ఏం చేయాలో ప్రభు ఏం చెప్పాడో వాటన్నిటినీ చేసి ముగించిన గొప్ప ఆదర్శవంతుడైనటువంటి నీతిమంతుడు నోవహు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని ఆజ్ఞను పాటించినవాడు. ఏం ఆజ్ఞ ఇది? దేవుని యొక్క వాక్య మర్మాలలోకి వెళితే గొప్ప గొప్ప సంగతులు మనకు తెలుస్తాయి. ఆ నోహు తరములో దేవుడు ఒక్కసారి భూలోకాన్ని చూశాడట. దేవుని మాటలు చెప్తున్నాయి. 6వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం నుండి అలాగే 11వ వచనం నుంచి కూడా నేను చదువుతాను. ముఖ్యమైన మాటలు ఉన్నాయి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకాన్ని గురించి ప్రభువు చెప్తున్న ఒక్కొక్క మాట చాలా భయంకరంగా కనబడతాయి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తా ఉంది. భూలోకాన్ని చూస్తే చెడిపోయి ఉందంట, బలత్కారంతో నిండి ఉందంట. అంటే అర్థం ఏంటి? దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు ఒక్కడే కనపడటల్లా, దేవుని మాటలు వినేవాడే లేడు, దేవుని సంగతుల గురించి ఆలోచించేవాడే లేదు. ఎంతసేపు ప్రజలు వారి గురించే, వారి కడుపు గురించే, వారి అభివృద్ధి గురించే, వారి యొక్క జీవన విధానం గురించే గాని తమను పుట్టించినటువంటి దేవుని వైపు చూడగలిగిన ఆ సంస్కారము గాని ఆ విశేషము గాని ఏమీ మనుషుల్లో కనబడినటువంటి స్థితి. బైబిల్ చెప్తుంది, దేవుని కనుదృష్టి అంట లోకమంతా సంచారం చేస్తుందట. నువ్వు ఏంట్లో ఉన్నా, పురి గుడిసెలో ఉన్నా, 7 అంతస్తుల మిద్దె మీద ఉన్నా, సముద్రంలో ప్రయాణం చేస్తున్నా, ఎడారిలో ప్రయాణం చేస్తున్నా, అడవుల్లో ఏ సౌకర్యం లేకను ఉన్నా, చీకటి అంధకారము లైట్లు లేనటువంటి భయంకరమైన ప్రదేశాల్లోనూ ఉన్నా, మృగాల మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను దృష్టిస్తాడు. లోకాన్ని దేవుడు చూసినప్పుడు అంత బలత్కారమే, అంత చెడిపోయినటువంటి పరిస్థితే. సర్వ శరీరులు తమ మార్గాన్ని చెరిపేసుకుంటున్నారు.
ఎటు వెళ్ళాలో వెళ్ళరు, వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసిన, జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని నాశనం చేయాలని ఆయన సంకల్పించాడు. అందుకనే దేవుని యొక్క వాక్కు చెప్తుంది, దేవుడు నోహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. 11వ వచనం చదువుతున్నాను. గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. కాబట్టి నువ్వేం చేస్తావంటే, చితిసారకపు మానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకో అని నోవహుతో చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్కు చెప్తుంది, నోవహు అంట ఈ చితిస్కారకు మానంటే ఇది శ్రేష్టమైన కలప. దాని గురించి నేను వివరంగా వెళ్ళటం లేదు, కానీ ఆ కట్టెలన్నీ కొట్టుకొచ్చి ఆ దొంగలన్నీ తీసుకొచ్చి ఆ వడ్రంగం పని చేసి వాటన్నిటినీ ఏ సైజు ముక్కలు అవి కోసి ఓడ తయారు చేయటం అంటే చాలా ఈజీ అయిన పని. చెప్పండి, మీరు చెప్పండి. చిన్న బొమ్మ చేయడానికి చాలా ప్రయాస, అటువంటిది ఒక ఓడ. ఆ ఓడ కూడా ఎలాంటిది, దేవుడు కొలతలు ఇచ్చాడు, నీ ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. ఆ ఓడ కూడా నోవహు ఆ ఓడ ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలా, దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. పొడవు 300 మూరలు ఉండాలి, వెడల్పు 50 మూరలు ఉండాలి, ఎత్తు 30 మూరలు ఉండాలి. అది కాదు, 3 అంతస్తులు ఉండాలా, కింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. నిజంగా ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఆశ్చర్యంగా లేదు? ఈ లోకమంతటిని చూసినటువంటి దేవుడు ఒకే ఒక్క వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తితో సంభాషిస్తూ, నోవహు నీవే నీతిపరుడవు, నా కృప నీకుంది, ఇదిగో భూమిని నేను నాశనం చేయబోతున్నాను, నీ కుటుంబం కొరకు నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో, దాని కొలతలు ఇవి అని చెప్పినప్పుడు నిజంగా నోవహు ఆశ్చర్యపోయాడో లేదో తెలియదు, కానీ దేవుని మాటకు విధేయత చూపించాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకని ఇక్కడ మనం చదువుకున్నాం కదా, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తునూ చేశాను. నోవహుకు 3 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు 3 కోడళ్ళు, ఆయన భార్య, మొత్తం 8 మంది. ఈయనంట ఓడ తయారు చేసుకుంటూనే చాలా మందికి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నన్ను ఓడను తయారు చేయమని చెప్పాడు, జలప్రలయం వస్తుందంట, లోకాన్ని నాశనం చేయబోతుందంట, దేవుని మీద భయభక్తులు ఉంచండి అయ్యా, దేవుని మాట వినండి బాబు అని చెప్తూనే ఉన్నాడంట. ఇవి తయారు చేసుకుంటూనే ఉన్నాడట. ప్రజలందరూ ఆయన మాట వింటున్నారంట, కానీ ఏదో చేత్కారంగా వెళ్ళలేవా, ఏదో చెప్పావులే, దేవుడు జలప్రలయం రప్పిస్తాడా, ఈ భూమి అంతా నాశనం చేస్తాడా, పో అన్నట్టుగా ఎగతాళిగా మాట్లాడినటువంటి మాటలు, ఎన్ని చీత్కారాలు నోవహు తిన్నాడో. అయినప్పటికీ దేవుని మాటలను ఆయన విడిచిపెట్టడంలా, ఒక పక్కన ఓడకు సంబంధించిన సామాగ్రి అంతా సిద్ధపరుచుకుంటున్నాడు, ఒక పక్కన కుటుంబాన్ని శ్రమ పెడుతున్నాడు, అతను శ్రమ పడుతున్నాడు, ప్రజలకు కూడా దేవుని యొక్క మాటలు చెప్తూనే ఉన్నాడు. ఇదిగో జలప్రలయం రాబోతుంది, దేవుడు నాశనం చేయబోతున్నాడు భూమిని, కాబట్టి నాయనలారా, అమ్మలారా, అయ్యలారా, నా మాట వినండి ప్లీజ్ అని వాళ్ళని బ్రతిమాలుతున్నాడేమో. బహుశా ఎవరు ఆయన మాట వినడం లేదేమో. ప్రభునందు ప్రియులరా, ఈ నోవహు ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్ని దొంగలు మోసి ఉంటాడు, అతని రెక్కలు, అతని భుజాలు ఊసిపోయి ఉంటాయి, అవిసిపోయి ఉంటాయి. వారి కొడుకులు ఎన్ని మోసారో, ఎంత కష్టపెట్టాడో, ఎన్ని కొట్టారో. ఆ ఓడను ప్రభు చెప్పినట్టే తయారు చేయాలి, ఎక్కడ పొరపాటు రాకూడదు, ఏ కొలతలో తేడా ఉండకూడదు. దేవుడు చెప్పాడు, ఇదిగో పైనుంచి కిటికీ పెట్టు, దాని ప్రక్కనే తలుపు ఉండాలా. ఎన్ని మాటలు, ఎన్ని జాగ్రత్తలు ప్రభు చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరు వినటల్లా, దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి, ఇదిగో నోవహు నీవు నీ కుటుంబంతో కలిసి ఓడలోనికి వెళ్ళిపో, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జంతువులు కానీ, పురుగులు కానీ, పక్షులు కానీ జత చొప్పున వాటిని ఓడలోనికి రప్పించు అని ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు నిజంగా ఇది చదువుకోవడానికి ఈజీగా ఉందేమో, కానీ జంతువుల్ని, పక్షుల్ని, కీటకాలని, పురుగుల్ని జతలుగా తీసుకురావటం అనేది ఎంత కష్టమైన పని. ఎవరు చేయగలరు? మానవ మాతృడికి అది సాధ్యమేనా? దేవుడు ఈ అసాధ్యమైన పనిని నోవహుకు ఎందుకు అప్పగించాడు? అప్పగించినా నోవహుకు ఏమి అడ్డు చెప్పకుండా, సాకులు చెప్పకుండా, ప్రభువా ఇప్పటికే ఓడ తయారు చేశాను, ఇప్పటికే అలసిపోయాను,
ఇప్పటికే శ్రమపడ్డాను, ఇదిగో నా కుటుంబం అంతా అలిసిపోయింది, నాయన ఈ అందరినీ నేను ఎక్కడ తీసుకురాను ప్రభా, మమ్మల్ని వెళ్ళమంటే లోపలికి వెళ్తాం అని అన్నాడా? లేదు ప్రభు. నందు ప్రియులారా, దేవుడు కూడా ఇటువంటి కమిట్మెంట్నే మన నుంచి కోరుకుంటాడు. నీతిమంతుడైనటువంటి నోహ ద్వారా, ఈ జీవితం ద్వారా, అతని కార్యాల ద్వారా ప్రభు ఇచ్చినటువంటి పనిని ఎలాగ నోహ చేస్తున్నాడో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు నన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలిసినా, ఈ లోకంలో మామూలుగా ఉండడానికి ఆయన ఎన్నుకోలా. ఏదో ఆయన మార్గంలో నడిచి ఏదో రాజ్యానికి వెళ్ళిపోదాం అనే సామాన్యమైన తలంపులు ప్రభు వాటి కోసమే కాదు నేను ఎన్నుకున్నది. దేవుని మాటలు విని ఆ ప్రకారం చేసి నీ చుట్టుప్రక్కల వారిని కూడా ప్రభు వైపు తిప్పి ప్రభావితవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నన్ను సృజించి ఆయన నీ మీద నా మీద ఆశ పెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తుల్లో ఆ తరములో ప్రపంచమంతా చూసినప్పుడు దేవుని యొక్క కనుదృష్టి ఒక్క నోహే కనబడ్డాడు. ఎంత గొప్ప విషయం! అందుకనే ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. అందుకని అంటాడు ఆయన, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు. మొత్తం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. దేవుడు ఆ మొత్తం చెప్పినదంతా ఆయనకు ఆజ్ఞాపించిన యావత్తు పూర్తి చేసేసాడు. అయితే ప్రభునందు ప్రియులరా, ఇక సమయం వచ్చేసింది. 7వ అధ్యాయము 11వ వచనంలో ఉంది, నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీయు ఆదని దినమందే విప్పబడెను అని రాయబడింది. ఎందుకంటే ఈ లోతుల్లోకి మనం వెళ్లాల్సిందే. ఎందుకని అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నోహు కష్టపడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని మాటను తూచా తప్పకుండా పాటించాడు అంటే ఆయన దేవుడు, ఈయన మానవుడు. దేవుని మాట మానవుడు వినవలసిందే. నేను వినను అంటే కుదరదిక. దేవుడు చేసిన ప్రతిదానికి అధికారిగా ఉన్నటువంటి నీవు దేవుని మాటను ధిక్కరిస్తే ఎలాగా? అందుకని మన జీవితాలు కూడా భద్రంగా ఉంచుకుందాం. నోవహు అణిగిమణిగి ఉన్నాడు, వినమ్రత కలిగిన వాడిగా ఉన్నాడు, భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, విధేయుడిగా ఉన్నాడు, చెప్పిన పని చేసేవాడిగా ఉన్నాడు, దేవుని కొరకు ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. ప్రభా ఇంకేం చెప్తారో, దేవుడు ఇంకేం చేయమంటాడు, చేయడం అప్పటికైనా సిద్ధమే అన్నట్టుగా ఉన్నాడు. అయిపోయింది. అందరూ జతలు జతలుగా, మగది ఆడుది జతలు జతలుగా ఓడలో ఉన్న నోహ యొద్దకు చేరినాయి. 7 దినములైన తర్వాత ఇక జల ప్రవాహములు భూమి మీదకి రావటం ప్రారంభమైపోయినాయి. 11వ వచనం చెప్తుంది, మహాగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విప్పబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. మహాగాధ జలములు, కింద నుంచి జలం వస్తుంది, మహాగాధము కింద ఉంది. భూమిలో తవ్వితే బావులు కానీ పెద్ద పెద్ద గోతులు కానీ తవ్వితే జల ఉబుకుతా బయటకు వస్తూ ఉంటుంది, అగాధ జలములు. దేవుడు అలా పెట్టాడు. అగాధ జలాలు ఉన్నాయి, అవి కూడా ఉబుకుతున్నాయి. ఓటలన్నీ బయటకు వచ్చేసినాయా, ఒక్కసారి వచ్చినాయా అన్నట్టుగా ఉన్నాయి. ఆకాశములో తూములు విప్పినట్టుగా ప్రచండమైన వర్షం ప్రారంభమైంది. ప్రభునందు ప్రియులరా, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలో దేవుని యొక్క మాటలు వింటున్నాయి. అదిగో ఆ ఓడలోనికి వెళ్ళిపోయారు, కుటుంబం అంతా వెళ్ళిపోయింది. యగాధ జలములు, ఓటలన్నీ బయలుదేరినాయి, ఆకాశపు తూములన్నీ నింపబడినాయి. గొప్ప జల ప్రళయం పెరిగిపోతా ఉంది. జనులు ఆహాకారాలు చేస్తున్నారు, ఓడ దగ్గరికి వచ్చి అరుస్తున్నారేమో, నోహు తలుపు దీవా, నోహు తలుపు దీవా అని అంటున్నారేమో. కానీ వీరి మాట నోహకు వినపడదు. ఎందుకు తెలిసిన? ఆ తలుపు మూసిన వాడు దేవుడే. కాబట్టి ఆ ఓడలో నోహ కుటుంబం ఎడమండుగురు, అదిగో ఏవైతే ఆ జీవులన్నీ వెళ్ళినాయో, మగది ఆడది జతలు జతలుగా హాయిగా ఉంటే, ఇదిగో ఇక్కడున్నటువంటి ప్రజలు జల ప్రళయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు, మునిగిపోతున్నారు, శవాలుగా మారిపోయారు. మొత్తం తుడిచిపెట్టేసింది అంతే. దేవుడు తుడిచిపెట్టాడు లోకాన్ని. ఈ సందర్భంగా నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఈ నోహ కోడళ్ళు ఉన్నారు, 3 ఉన్నారు, వాళ్ళ తల్లులు వాళ్ళ తండ్రులు వాళ్ళు కూడా అన్నారేమో, నాయన నోహు బియ్యం కూడా తలుపుదీ నాయన, నీ మాట వినలేకపోయాం, ఇప్పుడన్నా తలుపుదీ అని బతిమలాడారేమో.
బహుశా వాళ్ళ మామయ్యతో కోడలు కూడా చెప్పారు, మామయ్య ఒకసారి తలుపు దీవా, మా అమ్మా నాన్న వస్తారు, మా అన్నదమ్ములు వస్తారు, మా మామయ్య వాళ్ళు వస్తారు అని బతిమలాడారేమో, కానీ అవకాశం లేదు. ప్రభునందు ప్రియులారా, నేను ఇంకా లోతుకి వెళ్ళటం లేదు, కానీ ఆ వాడెవరో కాదు, అది రక్షణ వాడ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ వాడలో నీవు నేను సురక్షితంగా ఉన్నాం. ఈ నూతన నిబంధన కాలములో, కృపాకాలములో యేసు క్రీస్తు అనే ఆ రక్షకుని ఆనుకొని నీ జీవితము నా జీవితము సురక్షితంగా సాగుతుంది. కాబట్టి నీవు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. గొప్ప జల ప్రళయం వచ్చేసింది, ఓడ తేలిపోయింది, అగాధ జలములు, పర్వతాలు కూడా, మహాపర్వతాలు కూడా మునిగిపోయినాయి, ఎత్తైన ప్రదేశాలన్నీ మునిగిపోయినాయి, చెట్లు చేమలు అన్నీ మొత్తం మునిగిపోయినాయి, గొడ్డు గోద సర్వ శరీరులు లయమైపోయారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది 150 దినాల వరకు భూమి మీద ఆ నీళ్లు ఉన్నాయని దేవుని యొక్క వాక్కు చెప్తుంది. అయితే ఇంతటితోనే దేవుని యొక్క కృప నోహు మీద ఉన్నదాన్ని ఇంకా తగ్గిపోలా. దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి, ఆయన నీతిమంతుడేనే కాదు, నిందారహితుడిగాదే కాదు, కృప పొందిన వాడే కాదు, దేవుని ఆజ్ఞను పాటించిన వాడే కాదు, దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకొనెను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోవహును అతనితో కూడిన ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. చూసారా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనం కూడా అనుకోవచ్చు, విపత్కర పరిస్థితులు ఏంటి, కరోనా పరిస్థితులు ఏంటి, ఇదేంటి, ఈ చావు బతుకుల మధ్య ఉంటున్నాం, బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంది, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రోగం, ఈ భయంకరమైన రోగం మనకి ఎక్కడ చుట్టుకుంటుందో అని చాలామంది భయపడుతున్నారు. ఒక క్లిష్టమైన, సంక్లిష్టమైన, భయంకరమైన, భయంతో కూడిన పరిస్థితుల్లో ఏదో పనులకు వెళ్తున్నాం కానీ, బయటకు వెళ్తున్నాం కానీ గుండెల్లో గుబులు, హృదయంలో వేదన, భయం, ఇలాగ భీతి మనల్ని వెంటాడుతూ ఉంది. అయితే దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి, ఇదిగో నోవహును జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ పరిస్థితిని నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి దేవుని మాటలు చెప్తున్నాయి, దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకునెను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నోవహుని ఓడ నుంచి బయటికి తీసుకురావాలా. ఆ విషయాలు, ఆ పాఠాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఈ కిటికీ తీసి నోవహు అంట ఒక కాకిని వదిలిపెట్టాడట. ఆ కాకి అక్కడక్కడ తిరిగి, దానికి ఎక్కడ చూసినా అది చూస్తూ ఉంటే అన్ని శవాలే, అన్ని పశువులు కళేబరాలే, ఎక్కడ చూసినా మాంసం కనబడుతుంది కానీ జలాలు మాత్రం కనబడుతున్నాయి. అంటే ఆ నీరు మాత్రం ఉంది, ఆ కుళ్ళిపోయిన ఆ భయంకరమైన వాసనతో భూమి అంతా ఉంది. మళ్ళీ ఈ కాకి స్వభావాన్ని బట్టి అది అక్కడక్కడే తిరుగుతుంది, కానీ మళ్ళీ ఓడలోనికి వెళ్ళాలంటే దానికి ఇష్టం లేకపోయింది. ఎంతసేపు చూసినా నోవహు రావటల్లా, కాకి చూస్తున్నాడు కానీ కిటికీలోంచి మళ్ళీ ఆ కాకి, వదిలిపెట్టినటువంటి కాకి రావటల్లా, తిరిగి ఓడలోకి రావటల్లా. తర్వాత ఒక నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ నల్ల పావురం ఎగురుతూ వెళ్ళింది, కానీ ఎక్కడ దానికి కాలు అనిపించడానికి కూడా ఇష్టపడక ఆ కలుషితమైన ఆ ప్రదేశంలో ఉండలేక మళ్ళీ ఓడలోనికి వచ్చేసింది. ఇక్కడ వేరియేషన్స్ మనం గమనించాలా. మన జీవితం ఎలా ఉంది? కాకిలాగా ఉందా, లేకపోతే పావురంలాగా ఉందా? ఇప్పుడు నా చిన్నప్పుడు పాడిన పాటలు నాకు బాగా గుర్తు, ఆ పాట నాకు ఎప్పుడు గుర్తుంటుంది. దారి చూచిపోతున్నావా విశ్వాసీ, నీ స్థిరమేదో గమనించావా విశ్వాసీ, ఓడలో నల్లా కాకి చూడబంపే ఈ లోకాన్ని, చూడ ఈ లోక రుచి, ఓడ మర్చిపోయింది కాకి, చూడ ఈ లోక రుచి, ఓడ మర్చిపోయింది కాకి, కాకిలాగా నీ ఉంటావా విశ్వాసీ, పావురంలాగా మళ్ళొస్తావా విశ్వాసీ. పాటలు చాలా అర్థాలు ఉన్నాయి. నువ్వు ఏదో స్వేచ్ఛ దొరికింది కదా అని, ఏదో విడిచిపెట్టాడు కదా దేవుడు, స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పి నువ్వు ఎక్కడెక్కడ లోకంతో మళ్ళీ కలిసిపోవడానికి ఇష్టపడుతున్నావేమో. ఈ కాకిలాగా చూద్దాంలే, నీళ్ళు తగ్గిపోయిన తర్వాత వాటిని వీటిని పీకు తిని హాయిగా బ్రతుకుదాంలే, మళ్ళీ ఓడలోకి వెళ్తే అదొక బందికానా అని అనుకున్నట్టుగా నీవు కూడా ఈ లోకములో నీ జీవితాన్ని ఆ కుళ్ళిన వైపు మళ్ళిస్తున్నావేమో. అది వద్దని దేవుని యొక్క వాక్యం చెప్తుంది.
ఓ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఓ విశ్వాసి, నీవు పౌరంలాగా ఉండాలా. పౌరానికి ఆ స్వభావం గిట్టలా, ఇష్టపడలా, ఆ కలుషితమైనటువంటి వాతావరణంలో ఉండలేకపోయింది. మళ్ళా నోహు దగ్గరికి వచ్చేసింది. అది నీతిమంతుని లక్షణం. మళ్ళీ వదిలిపెట్టాడు ఆయన. ఒక ఒలీవ మొక్కని నోట గరుచుకుని వచ్చింది. చూసారా, అది నీతిమంతులు, దేవునికి ఇష్టపడేవారు, దేవుని మార్గంలో నడిచేవారు, దేవుని రక్షణ పొందినవారు, దేవుని సహవాసాన్ని ఇష్టపడేవారు, దేవుని సన్నిధిని ఆనందించే వారికి సూచనగా కనబడుతుంది. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? పౌరంలాగా ఉన్నావా, లేకపోతే కాకిలాగా మన జీవితాలు, విశ్వాస జీవితాలు కొనసాగుతున్నాయో మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుడైతే నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు చదవండి తప్పనిసరిగా. ఈ 6, 7, 8, 9 అధ్యాయాలు చదివితే నోహు జీవితం ఆవిష్కరించబడింది చక్కగా మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం 20వ వచనంలో దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి దహన బలి అర్పించెను. చూసారా, దేవుడు అటువంటి భయంకరమైనటువంటి జల ప్రళయముల నుండి నోవహు ఒక్క కుటుంబాన్ని రక్షించాడు. ఈ దినాన నోవహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఓ ప్రియ స్నేహితులరా, మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి నోవహు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి కృతజ్ఞత, దేవుని సంతృప్తి పరచడానికి, ప్రభువా లోకమంతా నాశనం అయిపోయింది, ఎక్కడ చూసినా ఎవరు లేరు, తుడిచిపెట్టుకుపోయింది, అయితే నన్ను నా కుటుంబాన్ని మాత్రం నువ్వు రక్షించావా? ఏమిటి అపారమైన ప్రేమ, ఏమిటి కృప, నాలో ఏముందని నన్ను ప్రేమించావు, నన్ను రక్షించావు, నన్ను జీవింపజేస్తున్నావు, నన్ను అభివృద్ధి చేస్తున్నావు, నన్ను ఆశీర్వదిస్తున్నావు, నీ కృపను నాకు చూపిస్తున్నావు అని చెప్పి నోవహు కృతజ్ఞత పూర్వకంగా దిగగానే బలిపీఠం కట్టి అర్పణలు దేవునికి అర్పించాడు. నీ జీవితం నా జీవితం అలాగే దేవునికి ఇష్టమైన జీవితంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. నోవహు బలిపీఠం కట్టాడు. తర్వాత ఇంకో మాట ఉంది 9వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవుడు నోవహును ఆశీర్వదించెను. చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయో. ఇది 7వ విషయం. మొట్టమొదటిగా మనం ఏం చదువుకున్నాం? నోవహు నీతిమంతుడని, 2వది నిందారహితుడని, 3వది కృప పొందినవాడని, 4వది దేవుని ఆజ్ఞలను పాటించిన వాడని మనం విన్నాం. 5వదిగా దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడని, తర్వాత 6వదిగా నోవహు దేవునికి బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించి కృతజ్ఞత పూర్వకంగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడని మనం విన్నాం. 7వదిగా నోవహును దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదింపబడిన వాడుగా నోవహున్నాడు. నోవహును అతని కుమారులను ఆశీర్వదించాడు. మీరు ఫలించండి. ఇక అప్పటి నుంచి మరలా భూమి మీద ఫలం ప్రారంభమైంది. ఇతని కుమారులు సంతానాభివృద్ధి చెంది ఈ భూమిని నిండించిన సందర్భం. ఇక కొత్త జనరేషన్, కొత్త తరము, నోవహు నుండి మరలా కొత్త కొత్త జనాంగము ప్రబలినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుడు ఎంత దయామయుడు. ఇంకొక మాట ఉంది 8వ వచనం, 8వ ఒక విశేషం కూడా ఉంది. 9వ అధ్యాయం 29వ వచనంలో నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు, 950 సంవత్సరాలు బ్రతికాడు నోవహు. దీన్ని బట్టి మనం చెప్పుకోవాల్సిన దీర్ఘాయుష్మంతుడయ్యాడు నోవహు. ఇది 8వ విషయం. నోవహు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. ఆయన తాతగారైన మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికితే మనవడైనటువంటి నోవహు 950 సంవత్సరాలు బ్రతికాడు. దేవుడు దీర్ఘాయుష్ను నోవహుకి ఇచ్చాడు. దేవుడు మనల్ని కూడా అలాగే చూస్తున్నాడు. నీకు ఆయుష్నిచ్చేవాడు, ఆశీర్వదించేవాడు, ఫలింపజేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నోవహులో ఉన్నటువంటి గుణాలు మనలో కూడా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. ఇక 9వ విషయం కూడా ఉంది.
ఈ విషయం ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. 6వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు దేవునితో కూడా నడిచినవాడు అని రాసింది. చూసారా, వీటన్నిటికీ ఎంత ఆశీర్వాదానికి, ఎంత ఘనతకు, ఎంత ప్రాధాన్యతకు నోవహు ఎలా అర్హుడయ్యాడు, ఎలాగా అర్హత సాధించాడు, దేవుని మెప్పును ఎందుకు ఎలాగ పొందగలిగాడు అని మనం ఆలోచిస్తే దేవుడు ఒక మాటలో రాస్తున్నాడు, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంతకుముందు ఇంకొక ఆయన గురించి మనం విన్నాం, హానోకు దేవునితో నడిచినవాడు అని విన్నాం. చూసారా, ఆ పాత తరాల్లో ఉన్న వారిని, వారి తాత ముత్తాతలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమో దేవునిలో నడిస్తే నేను ఆశీర్వదించబడతానని నోవహు తీర్మానంలోనికి వచ్చాడేమో. అప్పటి నుంచి కూడా నోవహు దేవునితో కూడా నడవటం ప్రారంభించాడు. ఆయన అడుగుల్లో అడుగు వేయడం అంటే అర్థం ఏంటి తెలుసునా? తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. దేవుని చిత్త ప్రకారమే జీవించడం, దేవుని మాటను వినడం, దేవునికి విధేయత చూపడం, దేవుని చిత్త మెరిగి ప్రవర్తించడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, దేవుని తన హృదయంలో ప్రతిష్ఠించుకోవడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడడం, ఇదే కదా దేవునితో నడవడం అంటే. ఇలాగ మనం కూడా చేసిన రోజున దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మాటలు చెప్తున్నాయి. ఇంకొక మాట, ఆశ్చర్యకరమైన మాట, ఇంకొక మాట ఉంది. 10వ అంశం, ఈ నోవహు జీవితంలో 10వ అంశం ఏంటంటే, దేవుడు నోవహుతో నిబంధన చేశాడంట. నిబంధన చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా నిబంధన చేశాడు? 9వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. 9వ అధ్యాయము 11 నుంచి 13 నేను చదువుతాను. నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రళయము కలగదని, ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. దేవుడు నోవహుతో, ప్రజలతో ఆయన నిబంధన చేస్తున్నాడు. నోవహును బట్టి, మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. చూసారా, ఇక నేను ఎన్నడూ ఈ విధంగా భూమిని నాశనం చేయను, ఈ విధంగా జల ప్రళయం చేత భూమిలో నివసించే యావత్తును తుడిచివేయనని దేవుడు నోవహుతో నిబంధన చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప తండ్రి, ఎంత కృపామయుడు, ఎంత అద్భుతమైన దేవుడు. అందుకనే ప్రభునందు ప్రియులరా, దేవుని నిబంధన, ఇదిగో నా నిబంధన, ఎప్పుడైతే ఎలాంటి జల ప్రవాహాలు లేకపోతే వర్షాలు ఇవన్నీ వస్తాయో, ఇదిగో మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అంటున్నాడు. నాకును భూమికి నీ మధ్య నిబంధన గుర్తుగా ఉండును. ఈ ధనుస్సు, ఈ మేఘంలో ఉన్న ఈ ధనుస్సు నిబంధనకు గుర్తుగా కనబడుతుంది అని ప్రభు సెలవిచ్చాడు. నిజంగా ఈ ధనుస్సు గురించి ఎన్నెన్నో భాష్యాలు చెప్తారు, కానీ ఇదిగో దేవుడే ఆ నిబంధనను స్థిరపరుస్తూ ఆకాశములో నిబంధనను చేసి గుర్తుగా ఆ ధనుస్సును ఉంచిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దీని గురించి నేను ఇంకా లోతుగా వెళ్ళను. దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళాలా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, 14 వచనం కూడా, భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. ఒక్కొక్కసారి వర్షం గురించి వెలిసిపోగానే ధనుస్సు కనబడుతుంది వర్ణాలతో. నిజంగా అది చూసినప్పుడు దేవుడు ఎంత కృపామయుడు, ఎంత ప్రజలను ప్రేమించే దేవుడు, ఎంత కనబిడల వలె ప్రజలను ప్రేమించి తన హక్కున చేర్చుకొని రొమ్మును ఆనించుకునే కృపామయుడో, ప్రేమామయుడో, వాత్సల్యం కలిగిన దేవుడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది? నోవహులో ఉన్న కొన్ని లక్షణాలైనా మనలో ఉన్నాయా? కొన్ని మచ్చుకు ఒక్కటైనా మనలో ఉందా? దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. నోవహు నీతిమంతుడు, రెండవది నిందారహితుడు, మూడవది కృప పొందినవాడు, నాలుగవది దేవుని ఆజ్ఞలను పాటించినవాడు, ఐదవది దేవుని చేత జ్ఞాపకము చేసుకోనబడినవాడు, ఆరవది దేవునికి బలిపీఠము కట్టినవాడు, ఏడవది
ఆశీర్వదింపబడినవాడు, దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. మనుషులు ఆశీర్వదిస్తేనే ఎంతగానో పొంగిపోతాం. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడే నీ మీద తన హస్తాన్ని ఉంచి నిన్ను వృద్ధి చేస్తుంటే, ఈ రోజున ప్రజలను ప్రభు అలాగే వృద్ధి చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. గమనించట్లా ప్రజలు? నీ తిండి, నీ బట్ట, నీ గూడు, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఐశ్వర్యము, నీ ఘనత, నీ పదవి అన్నీ దేవుడిచ్చినవి. అది ఆశీర్వాదం. నీకు ఇచ్చిన రక్షణ, ఆత్మఫలములు, భక్తి జీవితము, విశ్వాస జీవితము, ఇది ఆశీర్వాదం, దేవుడిచ్చిందే. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన రక్తమును చిందించి నీకు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 8వది, నోవహు దీర్ఘాయుష్యమంతునిగా ప్రభు చేశాడు. 9వది, నోవహు దేవునితో నడిచినవాడు. 10వది, నిబంధన, నోవహుతో నిబంధనను స్థిరపరిచినవాడు. కాబట్టి ఈ రీతిగా ఎన్ని అంశాలు ఉన్నాయో నోవహు జీవితాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ప్రభునందు ప్రియులారా, నేను ముగిస్తాను. ఇదిగో నోవహు లాంటి జీవితమే మనకు ఉండాలని ప్రభు కోరిక. మన అంతస్తులు వేరు, కానీ మనకున్న సామర్థ్యం వేరు, మనకున్నటువంటి స్థితిగతులు వేరు. సామాజిక భౌతికమైనటువంటి స్థితిగతుల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చేమో కానీ దేవుడు కృపామయుడిగా ఈ లోకంలో ఉన్నాడు. అందుకని ఈ కాలాన్ని కృపాకాలం అన్నారు. ఇదే కృపాకాలమని, క్షమాపణ దొరుకునని. ఇది క్షమాపణ దొరికే కాలం. ప్రభువా, ఆ నోవహును మాకు జ్ఞాపకం చేశారు. నాయనా, నీతిమంతుడైనటువంటి నోవహులో ఉన్న గుణాలలో నన్ను నేను ఎదుర్కొన్నప్పుడు ఎక్కడ నాకు కనబడటల్లా. కానీ నువ్వు కృపామయుడవు, కృప చూపించే దేవుడవు, దీనులను ఆదుకునేవాడవు, పాపులను రక్షించగలిగిన వాడవు. ఈ కృపాకాలములో సమృద్ధిగా భూమి మీద కృప ఉంది. నీతిమంతుల మీద, పాపుల మీద ఒకే విధంగా నీ కృప మీరు కురిపిస్తున్నారు. కాబట్టి నీ కృపను నాకు ఇవ్వండి, నన్ను కూడా ఇదిగో ఆ నీతిమంతుల జాబితాలో చేర్చండి అని నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, దేవుడు కోరుకునేది ఇదే. మనం దేవునికి నిజమైన విశ్వాసులుగా, నిజమైన కుమారులు, కుమార్తెలుగా ఉండి మన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేసి నడవటమే కాదు, ఈ లోకానికి కూడా ఒక మాదిరి కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి మాదిరికరమైన జీవితం కలిగిన నీతిమంతుడే నోవహు. కాబట్టి ఈ 4 అధ్యాయాలు మీరు ఇంటి దగ్గర మరొకసారి చదవండి. ఇప్పుడు మనం ప్రస్తావించిన అనేకమైనటువంటి గుణ లక్షణాలు ఈ నోవహులో మనకు కనబడతాయి. ఆనాడు నోవహును సమృద్ధిగా ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు కూడా బేతెల్ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి భయములో ఉన్నా, ఎలాంటి ఆందోళనలో ఉన్నా, ఎలాంటి శక్తి లేని హీనమైన కన్నీటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నిన్ను, మన కుటుంబాలను దర్శించే దేవుడిగా ఉన్నాడు. అన్మెరిటోరియస్ గ్రేస్, నిర్హేతుకమైన జాయమాన కటాక్షాన్ని దేవుడు మనకిచ్చే దేవుడిగా ఉన్నాడు. అట్టి దేవుని కృప మన కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దేవుని కృపను బట్టి ఒక్క 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ప్రభువును అడుగుదాం. మన గృహాలలో ఉన్నటువంటి మనం ఒక్క నిమిషం లేదా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, ప్రభువా, నోవహు జీవితంతో పోల్చుకుంటే నా జీవితం ఏ పడింది నాయన? నోవహులో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఒక్కటైనా మరి నాలో ఉన్నాయో లేవో. నేనైతే సంతృప్తి పడను, కానీ నీవు నా వైపు చూసినప్పుడు, నా హృదయాన్ని పరిశీలించినప్పుడు, ప్రభువా నాయన, నాలో ఉన్నటువంటి స్వభావం అంతా తేట తెల్లంగా నీకు కనపడతా ఉన్నప్పుడు నేను ఎలాగ దాచుకోగలను? నేను ఎలాగ మభ్య పెట్టుకోగలను ప్రభువా? కాబట్టి మీ కృపను నాకు అనుగ్రహించండి. మీరు ఏది కోరుకుంటున్నారో, మీరు కోరుకున్న వ్యక్తిత్వము ఏది నాలో లేదో ప్రభువా మీరు నాకు దయచేయండి. శిలువలో కాచిన పరిశుద్ధ రక్తంతో నన్ను కడగండి.
నన్ను శుద్ధి చేయండి, నన్ను ఆశీర్వదించండి, నీ మాట వినేవానిగా నన్ను చేయండి. నోవహు కుటుంబాన్ని రక్షించిన రీతిగా ప్రభువా, క్రీస్తు అనే ఓడలో వారిని సురక్షితంగా ఉన్న రీతిగా నన్ను నా కుటుంబాన్ని సంరక్షించండి ప్రభువా. నోవహు వలె మేము కూడా మీకు విధేయుడిగా ఉంటాను అని ఈ రోజున మనం తీర్మానం చేసుకోగలిగితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. హృదయానికి హత్తుకొని నిన్ను నన్ను ఓదారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. నీ ప్రేమను మేము ఏమని వర్ణించగలం నాయన. నీ కృపను ఎంతని మేము కొలవగలం తండ్రి. ఆయన కారణము లేని ప్రేమ, విస్తారమైనటువంటి కృప, దీనులమైన మాడలో మీరు చూపిస్తున్నారు. నోవహును మా దృష్టికి మీరు తీసుకొచ్చారు ప్రభువా. ఆ గుణాలను మేము కూడా పుణికిపుచ్చుకోవడానికి, నీకు ఇష్టమైన జీవితంగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి. మరొకసారి ఈ బేతెల్ కుటుంబాలన్నిటినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. దేవుని సేవకులు కుటుంబాలన్నిటినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రొటెక్ట్ చేయండి, మీరే ఆశీర్వదించండి. మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మన కుటుంబములన్నిటికీ తోడై ఉండి ఆయనే మహిమ పొందుదురుగాక. ఆమేన్.